మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాస ఫలాలు. ఇక మాస ఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో తులారాశి. ఈ తులారాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో పెళ్లిళ్ళు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఏది ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో. ఇక 19వ తారీఖు తర్వాత, ఫిబ్రవరి 19 తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వారు ప్రయత్నం చేస్తే పెళ్లి అయ్యేలా కనిపిస్తుంది. ఏదైనా శుభకార్యాలు పాల్గొంటే కూడా పాల్గొనవచ్చు. అక్కడి నుంచి మీకు మంచి జరిగేదానికి ఆలోచన కనిపిస్తూ ఉంది. ఇక మీకు పెట్టినటువంటి దారిద్ర్యం అంతా కూడా వదిలిపోతుంది అని అనుకోవచ్చు. గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలంగానే ఉన్నాయి. శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రవి కావచ్చు, అలానే గురువు కూడా మీకు సహకరిస్తున్నాడు. కాబట్టి గురు బలం కూడా మీకు ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి, అనుకోకుండానే పెళ్లి అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక ఏదైనా కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ సీట్ కావాలనుకుంటే కనుక ఫిబ్రవరి 25వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. దీంతోపాటు విదేశాల్లో సెటిల్ అవ్వాలి, జాబ్ చేసుకోవాలన్నా కూడా ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి ప్రయత్నం చేస్తే కనుక మీకు అనుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే కనుక ఫిబ్రవరి 19 తర్వాత అడగండి, మీకు డబ్బులు కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ఇక ఏదైనా మీరు ఏదైనా విదేశాలకి మీరు వెళ్ళాలంటే కూడా ప్రయత్నం చేయొచ్చు. అలానే మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే కనుక ఫిబ్రవరి నెలాఖరిలో మీకు ఏదైనా స్ట్రెస్ అయ్యి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు, స్కిన్కి రిలేటెడ్ సమస్యలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏంటంటే కనుక చాకచక్యంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఉంటారు. కాబట్టి మీకు నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి ఆ నరదిష్టి నరఘోష పోవడానికి మనం చివరిలో పరిహారం చెప్పాం. ఆ పరిహారం అయితే మీరు ఖచ్చితంగా పాటించుకోవచ్చు. ఇకపోతే మీకు రాజకీయ రంగం, సినీ రంగం అయితే అంతగా రాణించేలా లేవు. కాబట్టి ఈ మాసం ఆగడం మంచిది. ఈ మాసం ఒకటే కాదు, 2020 సంవత్సరం ఏప్రిల్ వరకు ఆగాలి. ఏప్రిల్ వరకు ఆగినట్టయితే కనుక మీకు రాజకీయ రంగం, సినీ రంగం, అన్ని రకాల రంగాల్లో మీకు అవకాశాలు కూడా లభ్యపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ 3 మాసాలు కూడా ఆగాలి మీరు. ఇకపోతే మీరు కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారం మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే గోల్డ్, సిల్వర్ కాకుండా వస్త్ర దుకాణాలు కూడా మీకు ఫ్యాషన్ డిజైన్ లాంటి వ్యాపారం కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ రంగంలోకి మీరు అడుగు వేయచ్చు. ఇక పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మీకు కూడా కొంచెం మీరు కలిసి వస్తాయి. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకోవచ్చు. అలానే మీకు తెలియని రంగాల్లో ఇన్వెస్ట్ చేయండి అంటే కూడా మీరు ఖచ్చితంగా చేయకండి. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్, సిల్వర్ లాంటి డబ్బులు పెట్టుకోవడం కానీ, అలానే షేర్స్ లాంటి వాటిలో డబ్బులు పెట్టుకోవడం కానీ చేస్తే కానీ మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగుంటాయి. అలానే స్లీపింగ్ పార్ట్నర్గా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. మార్కెటింగ్ రంగాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఇంకా కలిసి రావాలి అనుకుంటే కనుక ఈ యొక్క రాశి వారు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు. మరొక విషయం అండి ఏంటంటే కనుక తులారాశి వారు మీకు అన్ని రకాలుగా బాగుంది, కానీ అనుకున్న పని ముందుకు వెళ్ళట్లేదు, ఏదో జరుగుతుంది, ఎవరో పట్టి పీడిస్తున్నారు, నా గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాను, ఏజ్ ముందుకెళ్ళిపోతుంది, నాకు అనేజీ ఉంటుంది, అన్ఫిట్గా ఉంటుంది, ఒక దగ్గర కూర్చోలేకపోతున్నాను అనేటువంటిది ఎవరికైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా గ్రహాల్లో వచ్చే స్థితిగతులు కాదు, మీ రాశి నక్షత్రాలు వచ్చేటువంటి స్థితిగతులు కాదు, మీ దశ అంతదశలో వచ్చేటువంటి స్థితిగతులు కాదు. మీకు ఏదో చెడు క్రియ జరిగింది అని అర్థం. ఆ చెడు క్రియ పోవాలి అంటే కనుక మనకుగా అది అవ్వదు. ఖచ్చితంగా ఏదైనా గురువుని సంప్రదిస్తేనే మీకున్నటువంటి చెడు క్రియలు పోయేలాగా చేసేటువంటి మార్గం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ పరిహారం చేసుకోవచ్చు. అప్పుడు లేకంటే కనుక మీకు కలిసి వచ్చేటువంటి కలర్ అయితే 9,
6వ నెంబర్ మీకు అద్భుతం కలిసి వస్తుంది ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా. అలానే మీకు కలిసి వచ్చే కలర్ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, అలానే వైట్ కలర్ కూడా మీకు అద్భుతం కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా. మీకు కలిసి వచ్చే దిక్కు దక్షిణం, తూర్పు ఈ 2 దిక్కులు మీకు అద్భుతం కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. మీకు కలిసి వచ్చే వారం కూడా గురువారం, శుక్రవారం మీకు అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకుంటూ ఫిబ్రవరి మాసంలో అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో అయితే కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతుంటారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈ పరిహారం అయితేను ఏదైతే లక్ష్మీ గవ్వలు ఉంటాయో అవి ఒక 5 తీసుకోండి. పసుపు కొమ్ములు ఒక 2 తీసుకోండి. అలానే ఒక్కలు అంటారు, పోకలు ఒక 2 తీసుకోండి. వాటితో పాటు జాజికాయలు ఒక 2, వెండినటువంటి ఖర్జూరాసు 2, ఇవన్నీ కూడా కలగలిపి తవనపాకులు ఒక 2 తీసుకోండి. ఇవన్నీ కూడా కలగలిపి ఒక పసుపు కలర్ వస్త్రంలో ముడుపు కట్టండి. దీంతోపాటు మీకు ఎక్కడైనా దొరికితే కనుక చింత ఆకు అని ఉంటుంది, చింతకాయలు ఉంటాయి కదా, దాని ఆకు, లేదంటే రేగిపళ్ళ ఆకు, ఇలాంటివి ఏమైనా దొరికితే కనుక మీకు, లేదా రాగి ఆకైనా తీసుకోండి. ఈ మూటిలో ఏ ఆకు లభించినా తీసుకోండి. ఆకులు కూడా ఒక 2 దాంట్లో వేసేసి ముడుపు కట్టండి. ఈ ముడుపు 2 రోజుల పాటు మీ ఇంట్లో పెట్టేసి, ఇది ఏ వారమైనా మొదలు పెట్టొచ్చు. 2 రోజుల పాటు మీ ఇంట్లో పెట్టేసి దానికి మీ ఆలయంలో అంటే మీ గర్భగుడిలో ఉన్నటువంటిది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళకి దీపద్వైప నైవేద్యం చేస్తారు కదా దేవుని మందిరంలో, అలానే వీటికి కూడా ఆ దేవుని మందిరంలో పెట్టేసి 2 రోజుల పాటు నిద్ర చేయించి దీపద్వైప నైవేద్యం పెట్టండి. ఆ పెట్టినటువంటి నైవేద్యం ఇంట్లో అందరూ తినొచ్చు ప్రసాదం కింద. అలానే ఆ ముడుపు తీసుకొని వెళ్ళేసి ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కానీ, లేదా వినాయక స్వామి వారి ఆలయంలో కానీ, లేదంటే కనుక మీకు సమీప దూరంలో ఎక్కడైనా అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ కూడా సమర్పించండి. మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోయేలా ఉంటుంది. ఈ ఫిబ్రవరి మాసంలోనే మీరు ఈ పని చేయాలి. ఇంకా పర్టికులర్గా వారం కూడా కావాలి అంటే శుక్రవారం రోజు కట్టేసి ఆదివారం రోజున మీరు ఆలయంలో కట్టొచ్చు. శుక్రవారం రోజు ముడుపు కట్టండి, ఆలయంలో ఆదివారం రోజు కట్టండి. దీంతో పాటు మరొక రెమెడీ కూడా మీకోసం, మీకు నరదిష్టి, నరఘోష ఉండి ఏ పని చేస్తున్నా ముందుకెళ్ళట్లేదు, స్ట్రెస్ అవుతున్నారు అంటే కనుక మీరు ఒక చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అవి ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఒక 20 గ్రాములు, నల్ల మిరియాలు ఒక 20 గ్రాములు, అలానే నల్ల మినుములు ఒక 20 గ్రాములు, ఈ 3తో పాటు ఇక తెల్ల ఆవాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. అలానే మీకు కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఈ కర్పూరం బిళ్ళలు కూడా మనం హారతిచ్చే కర్పూరం బిళ్ళలు ఒక 4 తీసుకోండి. ఈ అన్నీ కూడా కలగలిపేసి నల్లని వస్త్రంలో మూట కట్టండి. ఈ కట్టినటువంటిది మీకు తల చుట్టూతో 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకోండి. మీ లోపల ఏదన్నా చెడు ఉన్నా, మీకు ఎవరైనా చెడు చేపించినా, నరదిష్ట మీరు ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక పోతే ఈ తీసినటువంటిది ఇంకో 4 కర్పూరం బిళ్ళలు దాని పైన పెట్టేసి కాల్చివేసేయండి. ఇది ఎక్కడ పడివేయద్దు, కాల్చివేసేయాలి. ఈ పరిహారంతో పాటు చేసుకోవాలి. దాంతోపాటు మరొకటి ఏంటంటే కనుక ఏకాదశి రోజు కానీ, లేదా చతుర్దశి రోజు కానీ, ఈ 2 రోజులు అయినా సరే మీరు ప్రయత్నం చేయండి. ఈ 2 రోజులు మీకు మర్చిపోయారంటే కనుక గురువారం రోజు ఉదయం సమయంలో చేయండి. నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, అలానే ఆముదము, కోకోనట్ ఆయిల్, ఈ 4 ఆయిల్లు మిశ్రమం తీసుకొని మీ బాడీకి తల దగ్గర నుంచి కాలు వరకు కూడా మర్దన చేయండి. దీంతోపాటు మీకు నలుగు అంటారు. నలుగు అంటే మనకి బాత్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది. మినుములు, బియ్యంతో చేసినటువంటి, కందిపప్పుతో వాటితో చేసినటువంటి బాత్ పౌడర్, దీంతో నలుగు పెట్టించుకొని కనుక మీరు స్నానం ఆచరించాలి. ఉదయించే సూర్యకిరణాలు నీటిలో పడాలి. ఆ నీరు వేడెక్కిన తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు, నవగ్రహ దోషాలు, అలానే మీకు ఏదైనా చెడు దోషాలు ఉన్నా కూడా అవి పటాపంచలేకపోతే అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి పరిహారం చేసుకోండి. ఇక చివరిగా మీకు వచ్చేసరికి, మీకు ఎక్కడైనా వీధి కుక్కలు ఉంటాయి. వీధి కుక్కలకి సాయం సమయంలో గోధుమ రొట్టెలు ఒక 2 తినిపియండి. ఏదైనా కోరిక ఉంటే కూడా ఖచ్చితంగా తీరుతుంది. పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరందరూ కూడా వినాయక స్వామి వారి ఆలయంలో కనుక గరికా బెల్లం సమర్పించి, ఏది ఈ రాశి వారి పెళ్లి కాని వారు ఉంటే గరికా బెల్లం సమర్పించండి. ఏదైనా బుధవారం లేదా గురువారం రోజున ఉదయం సమయంలో సమర్పిస్తే కనుక ఆ గరికా బెల్లం సమర్పించి 21 సారి గుంజీళ్ళు తీయండి. మీకు అవకాశం ఉంటే, మీకు ఆరోగ్యం సహకరిస్తేనే చేయండి. ఇలా చేస్తే మీకు అనూహ్యంగా పెళ్లి సంబంధాలు కుదిరితే, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి అనూహ్యంగా పెళ్లి సంబంధాలు కుదిరితే పెళ్లి కూడా అన్ఎక్స్పెక్ట్గా అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.